ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అలా నిజంగా దెయ్యం ఉందా? మీ మామగారు ఏదో చేస్తున్నారు. అదే అది మీరు చూస్తేనే తెలుసు. ఈ మహారాజ్ క్యారెక్టర్ ఊరు కోసం మీరు ఎలా సార్ చెప్పాలి కదా. అంటే మన క్యారెక్టర్ ఉంటదు. ఏమైనా మూవీస్ అంటే పుష్ప 2, పుష్ప 2 అయిన తర్వాత నెక్స్ట్ ప్రభాస్ గారు ఐ హర్డ్ డార్లింగ్ వాళ్ళు సెట్ లో ఏమైనా అడిగితే టక్కని. అన్న మీ ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి సార్ అంటే చాలా మహేష్ బాబు గారి సినిమాలో చూద్దాం ఎలా నిజంగానే కలిసారా సార్? అడ్జస్ట్ చేసుకున్నారా? ఖచ్చితంగా. అంటే సినిమా పునీత్ రాజ్ యాక్టివ్నెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అన్న. అంటే మిమ్మల్ని దయాగా పిలవచ్చా, యాంటనీగా పిలవచ్చా, రానీగా పిలవచ్చా, వాసుదేవ్ మూర్తియా, ఇన్స్పెక్టర్ ఆజాద్ అని పిలవచ్చా? తారక్ అని పిలవండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ అని? మహాదేవ్ అని, మహారాజా మహాదేవ్ అని. ఓకే, దీంట్లో ఒక పాజిటివ్ రాజా క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. అమరగిరి అనే ఒక ఊరికి వీడు రాజా అన్నట్టు. రాజా. సో దట్ ఇస్ ఓకే, నేమ్స్ కరెక్ట్ గానే చెప్పాను కదా. అన్ని కరెక్ట్ గానే చెప్పారు. యువరత్న మూవీ అన్న, అంటే మీరు చేసేటప్పుడు పునీత్ గారితో కానీ, అంటే ఆ మూవీ అసలు ఆల్మోస్ట్ ముందే షూటింగ్ అయిపోయింది, బట్ లేట్ గా రిలీజ్ చేశారు అని కూడా లేదు, వచ్చింది. ఆల్మోస్ట్ అది అనుకున్న టైంకే చేశారు, కానీ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. అంటే ఆ టైంలో మళ్ళీ స్పైక్ అయింది. సో లాక్డౌన్ అది ఇది అని చెప్పిన టైంలో రిలీజ్ చేయలేదు, కొంచెం తర్వాత చేశారు. కానీ సర్ది లాస్ట్ మూవీ వచ్చి జేమ్స్. అది ఆల్మోస్ట్ లాస్ట్ పోర్షన్స్ లో సర్ లేరు. అప్పుడు మీరు జేమ్స్ లో కూడా ఉన్నారా? అవును, వన్ ఆఫ్ ద స్మాల్ ఇది క్యారెక్టర్ లో చేసిన నేను అప్పుడు. ఓకే, అంటే మన పునీత్ సర్ తో కాబట్టి అనుకొని, బట్ ఐ డి నాట్ నో దట్ ఇట్ వుడ్ బి లాస్ట్. ఓకే, అంటే మేము ఎక్కువ దయాగా బాగా గుర్తుపెట్టుకున్నాం. అవును. అండ్ అన్న, అంటే మీరు స్టార్టింగ్ మూవీ 626 నుంచి చూసుకుంటే, మీరు స్టార్టింగ్ అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు కానీ, అంటే లవ్ స్టోరీస్ ఎక్కువ మీకు బాగా ఇంట్రెస్ట్ చేయాలనిపించేదా? యాక్షన్ ఆర్ ఏమైనా థ్రిల్లర్ టైప్ ఆ విధంగా? ఇనిషియలీ నేను అది అనుకోలేదు, ఇదే చెయ్యాలి అనే ఒక థాట్ లో రాలేదు. ఆపర్చునిటీస్ వచ్చింది కాబట్టి చేసుకుని వెళ్ళిపోయినా. ఆ తర్వాత వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ సినిమా, ఓకే సినిమా అంటే ఇలా ఉంటది, ఇలా ఇది చేస్తారు జనాలు, ఇది చూస్తారు అన్నప్పుడు దట్ ఈస్ వెన్ కొంచెం సెలెక్టివ్ అయినా. ఓకే, ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేస్తే కూడా కొంచెం కేర్ఫుల్ గా. ఒక కమర్షియల్ సినిమా ఒక సైడ్ లో ఉంటే ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకుని వెళ్ళడానికి ఈజీ అవుతుంది అని ఒక థాట్ లో. ఓకే, మీ సెకండ్ సినిమా కొంచెం మరీ ఫన్నీగా ఉండిద్దామా? అవును, 626 అనే ఒక సినిమా. అది ఇంకోటి కూడా కందల్ అని ఒకటి మూవీ ఉంటుంది, సెకండ్ మూవీ. మొత్తం 3 మూవీస్ వచ్చినాయి మీ 2018. అవును. అజరామర అని ఒకటి చేసిన ఫస్ట్, ఆ తర్వాత 626 అని ఒకటి చేసిన, అండ్ దెన్ రఘువరన్ బీటెక్ అని ఒక సినిమా వచ్చింది. దాన్ని కన్నడలో రీమేక్ చేశారు. ఆ రీమేక్ లో విలన్ గా నేను వర్క్ చేసిన. అంటే మీరు కూడా అక్కడ అమూల్ బేబీ లానే ఉంటారా? అమూల్ బేబీ లాగానే మొత్తం క్లీన్ షేవ్ ఫేస్. సో ఆ ఒక లుక్ లో కనపడినా నేను. మీ కొన్ని ఫొటోస్ చూసే కొద్దన్నా, అంటే గడ్డంలో ఉన్న లుక్ కి నార్మల్ లుక్ కి చాలా తేడా ఉంది. అవును, అంటే మీరా కాదా నాకు కొన్ని ఫొటోస్ చూసా. మీరా కాదా అని ఒక 5-6 నిమిషాలు పట్టింది నాకు. అది గడ్డం తీస్తే కేజీఎఫ్ అంటారు. సో అలా ఒక ఇది అయిపోయింది. అన్న, మీకు కేజీఎఫ్ క్యారెక్టర్ బాగా నచ్చిందా, దేవరాల క్యారెక్టర్ బాగా నచ్చిందా? పర్టికులర్ గా ఇదే అని కాదు, రెండు క్యారెక్టర్స్ ఈక్వలీ నాకు నచ్చింది టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే మనము కేజీఎఫ్ చూస్తున్నప్పుడు చాలా సటిల్ క్యారెక్టర్, చాలా పాయిస్డ్ గా ఉంటాడు, చాలా జెంటిల్మెన్ గా ఉంటాడు. అదే మనము దేవరాలో చూస్తే ఒక రగ్గడ్ మాస్, ఒక లోఫర్ అన్నట్టు అంటారు కదా. సో అలాంటి ఒక అంటే అన్న, మీది దేవరా కన్నా కేజీఎఫ్ చూసేసరికి, కేజీఎఫ్ పార్ట్ 1 అవును 2008 థియేటర్ లో మీ సీన్ కానీ, ఆయన ఆఫీస్ దగ్గర మీరు గన్ ఇచ్చేది కానీ వస్తుంది, మీ దానికి ఎలివేషన్ ఉంటాయి అక్కడ కొన్ని చూసుకునేసరికి. ఆ షాట్ లో ఇంటర్వెల్ సీన్, మేబీ ఇంటర్వెల్ సీన్ కి మీకు ఎక్కువ ఎలివేషన్ ఉంటాయి దానిలో. అంటే ఫ్రేమ్స్ పరంగా మీ క్యారెక్టర్ బాగా పుష్ ఆన్ చేసినట్టు ఒకసారిగా, అంటే మూవీతో ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, దయా అనే క్యారెక్టర్ మీ కేజీఎఫ్ తో ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చూసుకుంటే. మీకంటే థియేటర్ లో చూసారు ఆడియన్స్ తో పాటు? అవును, నేను యాక్చువల్లీ
ఫస్ట్ షోకి వెళ్ళిన అప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కి మార్నింగ్ 1 o'clock షోకి వెళ్ళిన అక్కడ. బట్ చాప్టర్ 1 అయితే నార్మల్ 9 o'clock షోకి మనం వెళ్ళాము. మెయిన్ థియేటర్ లో విత్ ఆడియన్సే ఇది ఫస్ట్ షో చూసాం. చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 ఎక్కువ చాలా మంది ఫాలో అవుతున్నారు ఆ ట్రైలర్ కట్లు. అవును అంటే ఆ ఎలివేషన్స్ అయినా హీరోకి ఇచ్చిన డైలాగ్స్ అయినా అది ఇంకా చాలా ఎక్కువ చాప్టర్ 2 లో ఉంది. 1 లో ఇట్ వాస్ మోర్ ఆఫ్ కంటెంట్, అమ్మ ఎమోషన్స్ అది చాలా ఎక్కువ వెళ్తది. మొత్తం స్టోరీ బిల్డ్ అవుతుంది అక్కడ. చాప్టర్ 2 వచ్చినప్పుడు ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఎలివేషన్స్, మోర్ ఆఫ్ ఇది కాబట్టి చాలా మంది దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే, చాప్టర్ 3 లో అయితే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది చాప్టర్ 1 చెప్పారు. మన ప్రశాంత్ నీల్ సార్నే అడగాలి ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే మనకైతే ఇప్పటివరకు ఏం రివీల్ చేయలేదు. మీకు బాగా క్లోజ్ అని కూడా ఉందో, అంటే రిలేటివ్సా లేకపోతే? లేదు నేను కేజీఎఫ్ కి ఓకే అయినప్పుడే నాకు సార్ అప్పటి నుంచే పరిచయము. అండ్ అప్పటి నుంచి సిన్స్ హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆ ర్యాపో అలాగే ఇప్పుడు కూడా ఉంది. నెక్స్ట్ సలార్ 2 చూద్దాం. ఎన్టీఆర్ గారు సర్కి నచ్చింది, ఓకే ఇది పెట్టుకోవాలని అనుకుంటే దెన్ హోప్ఫుల్లీ దోస్ ఫిల్మ్స్ టు. వరాకి దీంట్లో క్యారెక్టర్ ఇచ్చినట్టే దాంట్లో కూడా ఇవ్వాలని. అదే చూద్దాం. మన ప్రశాంత్ నీల్ సార్ కి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము ఇక్కడి నుంచే, చూద్దాం ఏమంటారు. దేవరాలు కూడా సీన్ చూసేటప్పుడు ఒకసారిగా చంపేస్తారా? 2 సెకండ్లు బ్లాంక్. అంటే కొంతమంది ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ ఆడియన్స్. అవును ఓకే అన్న ఒకసారి చంపేయంగానే ఇంకా మీది ఇంకో లెవెల్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే నెక్స్ట్ మేబీ ఏమైనా పార్ట్ 2 లో ఏమైనా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతుంది. అంటే అది యాక్చువల్లీ చనిపోయారు అన్నట్టు చూపించారు కానీ అది యాక్చువల్లీ చనిపోరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో వరా కూడా మార్క్ వేసుకుంటాడు. సో ఎన్టీఆర్ సార్ కూడా అది ఆ సీన్ లో పడిపోతారు. సో అలానే మనము కూడా అన్నట్టు ఒక ఇది. సో పార్ట్ 2 లో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దేవరా పార్ట్ 1 ఆల్రెడీ, పార్ట్ 2 కూడా కొంత షూటింగ్ అయింది కొన్ని సీన్స్. బట్ అదర్వైజ్ మనం చేసిన కొన్ని సీన్స్ లో ఇప్పుడు అది పార్ట్ 2 కి అన్నట్టే చేశారు. మేబీ ఇంకా కొంచెం హైప్ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకుని ఇంకా పెద్దగా చేస్తున్నారు ఇప్పుడు పార్ట్ 2 ని అనుకుంటారు. ఇది ఎవరు? అదే మీకు తెలుస్తుంది, మీరు కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా. అంటే ఆ పోలీస్ ఆయనకి ఘాట్ పడుద్ది, దానికి ఆ స్టోరీకి ఒక లింక్ ఉండుద్ది. అవును మాక్సిమం ఆయన కుంటుకొని వస్తాడు, ఇక్కడ గట్టిగా కత్తి మార్క్ ఉండుద్ది దిగేది. అంటే అది అక్కడ చూస్తేనే తెలుస్తుంది. టు బి వెరీ ఫ్రాంక్ నాకు కూడా ఐడియా లేదు. మీరు చేశారు కానీ ఈ వన్ ఆఫ్ ది సీన్ లో ఇది యతి ఎవరు అనే ఒక ఇది మనం ఇంకా చేయలేదు. బట్ రూమర్స్ అయితే బయట నడుస్తుంది, మీకు కూడా తెలిసింది, మీరు చెప్పొద్దని బాబీ డియోలని అన్నారు. కానీ నాకైతే పర్సనల్ గా అది తెలీదు. అంటే వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉండొచ్చేమో, చూడాలి. అంటే ఎన్టీఆర్ గారికి తగ్గట్టే ఉంటారా ఆపోజిట్ కూడా? ఖచ్చితంగా ఉండాలి కదా. ఎన్టీఆర్ సార్ కి తగ్గట్టు లేరంటే మళ్ళీ ఆ ఇది వాల్యూనే ఉండదు ఆ క్యారెక్టర్ కి. ఎలా అన్న ఎన్టీఆర్ గారితో ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ షూటింగ్ టైంలో మీకు? సర్ మాట్లాడే దీంట్లోనే చాలా ఫన్నీగా ఉంటారు. చాలా జోక్స్ క్రాక్ చేసుకుని చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేపిస్తారు అక్కడ. ఎవరో కొత్త వాళ్ళు ఓకే అన్నట్టు దీంట్లో ఉన్నారు. ఎన్టీఆర్ సార్, సైఫ్ అలీ ఖాన్ సార్ అంత బానే మంచి విషయాలు మాట్లాడతారు, జోక్స్ క్రాక్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటది. ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మన ఎన్టీఆర్ సార్ తో వర్క్ చేయడం. అంటే కొన్నిసార్లు కొట్టే సీన్లు కానీ ఇవి ఉంటాయి, మీరు చేసే సీన్స్. అంటే ఆయన ఉన్నప్పుడు అంటే నార్మల్ గానే ఉన్నారా సెట్ లో? కొంచెం ఒక పెద్ద మాస్క్ లేదు, అలా నాకైతే అనిపించలేదు. పాపం ఒక సీన్ లో చేస్తున్నప్పుడు రన్నింగ్ లో రావాలి, సర్రు పడిపోయారు. యాక్చువల్లీ పడిన తర్వాత యాక్చువల్లీ కొంచెం దెబ్బ తగిలింది. బట్ స్టిల్ మ్యూజికే నో ఏం అవ్వలేదు. ఓకే మళ్ళీ వెళ్దాం. అంటే గట్టిగానే ఇంజూర్ అయిందని కూడా నేను చూసినట్టు కొంచెం గట్టిగా తగిలింది, కానీ అంత చూపించలేదు. మేబీ సర్ చూపించలేదేమో అని నేను అనుకుంటున్నా. లేదు ఏం అవ్వలేదు, మళ్ళీ వెళ్దాం అంటే ఆ ఈ సీన్ కి ఏం ఇది కావాలో, ఆ ఫైర్ కావాలో అది తగ్గిపోతుంది అనే ఒక రీజన్ కోసం ఇమ్మీడియట్ గా వచ్చి మళ్ళీ ఇంకొక టేక్ ఇచ్చేసారు. ఎలా అనిపించింది వికెట్ కవిలో మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ? ఫస్ట్ పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏది బాగా నచ్చింది మీ క్యారెక్టర్ లో? మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు క్యారెక్టర్ మీదనే ద కీ రోల్ ట్విస్ట్ అవుతుంది. మొత్తం వెబ్ సిరీస్ కథ ఏముంది అది కంప్లీట్ ట్విస్ట్ అవుతుంది అని అన్నారు. అండ్ నేను విన్నప్పుడైతే ప్రాపర్ ప్లాట్ లైన్ లో అదొక మంచి ట్విస్ట్.
ఓ మై గాడ్! ఈడా అన్నట్టు ఒక ఇదొస్తది గదా! ఇప్పుడు 'వరానే దేవరానా' అన్నట్టు ఒక ట్విస్ట్ వస్తది గదా! సో, అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ ట్విస్ట్ ఇచ్చారు వెబ్ సీరీస్‌లో వెబ్ సీరీస్. 'వికటకవిలో'. సో, ఆ ట్విస్ట్ నేను విన్నప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ ఒక మంచి వాల్యూ ఉన్న క్యారెక్టర్ ఇది. దీంట్లో ఒక పెర్ఫార్మ్ చేయడానికి కూడా మనకొక మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని. సో, అది చేసిన అండ్ దట్ వర్క్‌డ్ ఔట్ వెల్. అంటే ఎపిసోడ్‌కి చూసేసరికి ఒక ఇంటెన్స్ అనేది తగులుతుందన్న. అవును. అంటే ఎక్కడ లాగ్ కానీ, బోర్ కానీ ఎక్కడే అనిపిస్తది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కూడా చూడడానికి యెస్. నిజంగా అప్పుడే తీసారా అన్నట్టుంది. అవును. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీస్‌లో. అవును. డైరెక్షన్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ. అంటే మీది మహారాజు, మహాప్రభు వాళ్ళ కొడుకు క్యారెక్టరు. అంటే మీకు క్యారెక్టర్ పరంగా మీరు అప్పుడే వచ్చారు థర్డ్ ఎపిసోడ్. అవును. నెక్స్ట్ అంటే మీది ఏ విధంగా ఈ శాపానికి ఏమైనా మీకు ఏమైనా లింక్ ఏమైనా ఉండుద్దా? ఖచ్చితంగా ఉంటది. అంటే ఇక్కడ ఈ శాపం, ఈ హారర్ అని ఏమంటారో, అది నిజంగా హారరేనా? హ్మ్. ఇలా దయ్యాలు ఇవన్నీ ఉంటదా? హ్మ్. లేదంటే ఏదైనా పెద్ద పొలిటికల్ గేమా ఇది ఇలా జరగడానికి హ్మ్. అనేది రివీల్ అవుతా ఎళ్తది. సో, ఓకే. ఈ క్యారెక్టర్‌లో మన ఆహ్, నరేష్ అగస్త్య గారి క్యారెక్టర్ వచ్చి ఈ కేస్‌ని సాల్వ్ చేస్తారు. ఇది హారరా? హ్మ్. నిజంగా దయ్యాలున్నారా? లేదంటే ఇది ఎవరో చేస్తున్న పనియా? ఏమవుతది అనేది ఫార్మ్స్ ద స్టోరీ. ఓకే. సో, అది బానే తీశారు అండ్ ఇట్ హస్ కమ్ ఔట్ వెల్. అలా నిజంగానే దెయ్యం ఉందా? లేకపోతే దేవుడున్నారా? లేదంటే మీ మామగారు ఏదైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్‌లీ. అది ఓపెన్ చేయాలి. అది అదే తెలవాలి అని ఒక థాట్. అది ఎవరు అని. అది మీరు చూస్తేనే తెలుస్తది గదా! ఎందుకంటే ఓకే. కొన్ని ప్లేసెస్‌లో మనం చూస్తున్నప్పుడు వి కాంట్ ఫర్గెట్ దట్ దేవుడు ఉన్నారంటే దయ్యాలు కూడా ఉంటాయని అంటారు. హ్మ్. అది నిజమే. లేదని కాదు. కానీ కానీ ఇక్కడ అలా అన్ని అనిపించట్లేదు. ప్లేసెస్‌లో అది ఉండదు. హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో ఏం చేస్తారు వాళ్ళు, ఈ అందరూ మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారు. ఇలాగే వాళ్ళని యూజ్ చేసుకుందాము. హ్మ్. ఇలాగే వాళ్ళని ఆహ్, కిందనే పెడదాము అన్నట్టు ఆలోచిస్తారు. మీరు సో క్లారిటీ ఇచ్చేసారు నాకు. సో, ఇలాంటి ఒక ఇది ఉంటది. ఓకే. సో, యెస్. దట్ ఈస్ వన్ థింగ్. సార్ ఆన్సర్ చెప్పేసారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే మీకు మీ క్యారెక్టర్ పరంగా ఈ 5 క్యారెక్టర్‌ల నేమ్స్ చెప్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మీరు నేర్చుకుందేంటి? ఓకే. ఓకే. క్యారెక్టరైజేషన్. అంటే నేను అందరితో వర్క్ చేయలేదు. జస్ట్ ఆన్ మీ స్క్రీనే మీ చూసిన. మీ ఓకే. క్యారెక్టర్సే చెప్తా. ఓకే. 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 ఆ ఓకే. క్యారెక్టర్ నుంచి. డన్. డన్. దయా గారు. దయా క్యారెక్టర్. దయాలో ఆహ్, అదొక యారోగెన్స్, హ్మ్. హ్మ్, గాంభీర్యం అంటారు గదా! అది ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను అక్కడ నేర్చుకున్నా. నాకు అది గాంభీర్యం యెస్. అనేది వచ్చింది. యెస్. కరెక్ట్ అన్న. రానీ. 'రానీలో' ఒక మంచి బిజినెస్ మ్యాన్ బయట చూడ్డానికి బానే కనపడతాడు. కానీ హ్మ్. ఒక మనిషి లోపల ఏముంటది? ఇది యానిమల్ ఉంటది గదా! అది హ్మ్. ఎలా ఉంటది అనేది ఆ క్యారెక్టర్‌లో నేను నేర్చుకున్నా. యాంటోనీ. 'యాంటోనీలో' ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద కంప్లీట్ అపోజిట్. ఒక యాహ్! పెద్ద గ్యాంగ్‌స్టర్. ఆడు ఒక లైఫ్ గురించి అర్థం చేసుకున్నప్పుడు ఆడెలా మారుతాడు? హ్మ్. ఈ రౌడీజం, ఈ మాఫియా ఇవన్నీ వదిలేసి బయటొచ్చి నార్మల్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు అనే ఒక ఆ చేంజ్ ఓవర్ ఉంటది గదా! హ్మ్. అది నేను ఇది నేర్చుకున్నా. ఇట్ వాస్ నైస్. అజాద్. ఇన్స్‌పెక్టర్ అజాద్. ఇన్స్‌పెక్టర్ ఆజాద్‌లో ఫ్రెండ్‌షిప్ వాస్ ద మెయిన్ థింగ్. యాహ్! పునీత్ రాజ్ కుమార్ సార్ యువ క్యారెక్టర్‌తో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఏముంటది? ఆ హ్మ్. ఫ్రెండ్‌షిప్ వాసుదేవ్ మూర్తి. వాసుదేవ్ మూర్తి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి, ఒక సౌత్ ఇండియన్ అబ్బాయి హ్మ్. ఇద్దరు కలిసినప్పుడు చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటది. హ్మ్. కానీ అదన్నీ దాటి వీళ్ళు ఎలా హాయిగా ఉండొచ్చు, హ్మ్. లైఫ్‌లో ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. నిజంగానే కలిసారా సార్? అడ్జస్ట్ చేసుకున్నారా? ఖచ్చితంగా. అంటే సినిమాలో. యెస్. 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 ఓకే. ఈ 'మహారాజ్' క్యారెక్టర్? మహాదేవ్ క్యారెక్టర్‌లో ఊరు కోసం వీడు ఏదైనా త్యాగం చేస్తాడు. ఆ త్యాగ అనే ఒక దీనికి ఏంటి వాల్యూ ఉంటదో అది హ్మ్. నేను నేర్చుకున్నా. మీకంటే ఎవరైనా హీరోయిన్ కానీ అదేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? రానున్న ఎపిసోడ్స్ యెస్. దీంట్లో ఉంటది. ఉంటుంది. యెస్. ఓకే. ఎక్కువ రొమాన్స్ ఆర్ ఫ్యామిలీ లేదు. డ్రామా? ఫ్యామిలీ మీదనే ఎళ్ళిపోతది. ఫ్యామిలీ మీద. రొమాన్స్ అనేది అంతేం ఇది. అంతేం లేదు. ఎలా సార్? చెప్పాలి కదా! ఇబ్బంది అంటే పెట్టేస్తున్నారు. మన క్యారెక్టర్‌కుండదు. ఆ! ఇక్కడ వేరే వికట క్యారెక్టర్. కవికి ఉంటది గదా! సో, ఆహా! మేబీ ఆ రొమాన్స్‌ని ఎంజాయ్ చేస్తారు అయితే అందరూ. నరేష్ అగస్త్య గారికి చెప్పాలిది. ఆయన నాకెవరైనా బాధపడుతున్నాడు. అన్నకి చెప్తా. ఖచ్చితంగా చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఏమన్నా మూవీస్ అంటే 'పుష్ప 2'
పుష్ప 2 అయిన తర్వాత అనకాపల్లి అని ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా. ఓకే. మన నక్కిన త్రినాథరావు సార్ వాళ్ళ ప్రొడక్షన్ లో జరుగుతుంది అది. మన లగడపాటి విక్రమ్ గారు వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నారు. నేను విక్రమ్ గారు అండ్ కొత్త అమ్మాయి సంధ్య అని. ఇట్స్ ట్రయాంగులర్ కల్ట్ లవ్ స్టోరీ. ఎన్టీఆర్ నీల్ గారిది కూడా మీరు కన్ఫర్మ్ అయినట్టు కూడా వస్తుంది బయట. లేదు లేదు, ఇప్పుడైతే ఏం కన్ఫర్మేషన్ అయితే రాలేదు. జస్ట్ ప్రశాంత్ సార్ తో మాట్లాడుతున్నా ప్రస్తుతానికి అయితే. చూద్దాం, ఏమైనా కన్ఫర్మ్ అయిందంటే ఖచ్చితంగా నేనే మీకు చెప్తాను. ఓకే. చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. వన్ వర్డ్ ఆన్సర్. వాళ్ళ నుంచి నేర్చుకునేది కానీ వాళ్ళ గురించి. ఓకే. పునీత్ రాజ్ కుమార్ సార్. యాక్టివ్నెస్ అంటే ఫిట్నెస్. ఎస్. అంటే ఆయన నుంచి నేర్చుకునేది కానీ మీరు. హ్యుమానిటీ, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అని. నెక్స్ట్ ప్రభాస్ గారు ఐవ్ హర్డ్ డార్లింగ్ వాళ్ళు సెట్ లో ఏమైనా అడిగితే టక్కని జీనీ లాగా ఏమైనా కావాలంటే టక్కని అక్కడ ఉంటది అని. సో ఐ లైక్ దట్, ఏమంటారు, ఒక విశాల హృదయి ఉండే ఒక పర్సన్ అని అంటారు కదా, అది నేను నేర్చుకున్నా. అంటే అలా ఉండాలి యాజ్ అ పర్సన్. రామ్ చరణ్ గారు ఐ థింక్ ఇంటెన్సిటీ. మీలో కూడా మేము అంటే ఇంటెన్సిటీ చూస్తున్నాం. ఎస్, నాకు వాళ్ళని చూసి ఇంకా చాలా ఒక ఇంప్రెస్ అయింది. సో ఎస్. అల్లు అర్జున్ గారు డెడికేషన్. ఆయనకి మీకు ఏదైనా ఫైట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు చూడండి, అది సినిమాలో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు చాలా ఫాస్ట్ గా ఉంటారు. శివరాజ్ కుమార్ గారు హీస్ నోన్ ఫర్ హిస్ ఎనర్జీ. వాళ్ళ డాన్స్, వాళ్ళ ఫైట్, అది వేరే లెవెలే ఉంటది. చిరంజీవి గారు హీస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే తెలుగు సినిమాకి ఒక పెద్ద 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 ఇది. ఐ థింక్ సర్ది కూడా ఆల్మోస్ట్ వీళ్ళందరిది మనం ఏం చెప్పామో అదన్నీ చిరంజీవి సార్కి చెప్పవచ్చు అని అనుకుంటా. మ్యాన్ విత్ ఎవ్రీథింగ్. ప్రశాంత్ నీల్ గారు అగైన్ హ్యూమానిటీ, చాలా మంచి మనిషి. అదర్ దాన్ డైరెక్టర్, చాలా మంచి మనిషి. అండ్ అలా ఉన్నప్పుడే అన్ని కుదిరి వస్తది అని అంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వై హీఈస్ సచ్ అ లెజెండరీ డైరెక్టర్. సుదీప్ గారు చేశారు కదా. ఎస్ ఎస్. కిచ్చా సుదీప్ గారు నాకు అనిపించినట్టు ద యాక్టింగ్ వాట్ హీ డస్, ద వర్సటాలిటీ ఇన్ హిస్ యాక్టింగ్, ద సటిలిటీ, అది నేను నేర్చుకున్నాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఏ డైరెక్టర్ తో మీరు బాగా వర్క్ చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే అనుకున్న డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఛాన్సెస్ అయితే దొరికింది నాకు. అండ్ ఇప్పుడు పర్టికులర్ వీళ్ళే అని నేను ఇప్పటి వరకు అనుకోలేదు. అంటే ఇప్పుడు చేయని వాళ్ళైనా వీళ్ళు బాగా వీళ్ళతో చేస్తే నాకు రాజమౌళి సార్ అంటే చాలా నచ్చిన ఒక డైరెక్టర్. సినిమాలో చూద్దాం ఎలా కుదిరిందంటే గ్రేట్. అన్న వన్ లాస్ట్ క్వశ్చన్. రామకృష్ణకి ఈ అమరగిరికి ఏమైనా అనుబంధం ఏమైనా ఉందా? అంటే ఏంటి అనేది అది మీరు చూడండి, మీకు అప్పుడే తెలుస్తుంది. ఏంటి ఇది అంటే అడు ఎందుకు అక్కడికి వస్తాడు, కేసు సాల్వ్ చేస్తూ చేస్తూ ఏమవుతుంది అనేది మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అప్పుడే దొరుకుతుంది. అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి ఇంకొద్ది మారుతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా మారుతుంది. బట్ మూడే చూపించారు. 28 నవంబర్ కి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇచ్చారు. మంచిగా స్ట్రీమింగ్ అవ్వాలి, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.